ఇప్పటిదాకా చలి పెడుతుందని నాకు ఎండ కూర్చున్నా బిడ్డ. అవును ఇదెందుకు కప్పుకున్నావు? ప్రసాద్ ఇచ్చిండు. తీసుకుంటావా? నీ చదువు నీకు లేదా? ఇదే ఊట రోగ పొల్ల కప్పుకుంటాడు. పిండ వేగ లేదు కావాలి. నరసింహ ఏమరాల జాతరలో మీ అమ్మ నేను ఫోటో దొరికిందారా? ఎవడాల జాతర దిగిన ఫోటో కాదు బిడ్డ, మీ అమ్మని చూసుకుందామంటే ఒక్క ఫోటో కూడా లేకపోయా నాయన. అరే అప్పుడెప్పుడో దిగిన ఫోటో అది ఇప్పుడెక్కడ దొరుకుతుంది? అయినా దొరకదని నీకు ఎన్నిసార్లు చెప్పినా? మరి సిరికల చంద్రమ్మ ఫోటోనైనా దొరికిందా? ఆ అడ్రస్ గురించి కూడా దొరకట్లేదని 100 సార్లు చెప్పిన. అయినా సరే అడిగి నా తలకాయ తింటావు. ఏంటి ఎందుకే అని అంటే అదేదో పాత కథ చెప్తావు కదా మళ్ళా. కోడలకేమో అంటది. ఇగో నాయన ఇవన్నీ కాదు, మళ్ళోసారి ఈ ఫోటో గురించి కానీ అదేంటి ఆ అడ్రస్ గురించి కానీ అడిగి నన్ను విసిగించినవనుకో నీ తండ్రి బాటిందని కూర్చుంటే కాంతి ఇట్లా పొద్దు మాకు తాగకు బిడ్డ, పానం ఖరాబ్ అవుతుంది. మా చెప్పినవు నీ లెక్క నాది వీక్ బాడీ ఏం కాదు, స్ట్రాంగ్ బాడీ. మీకు స్ట్రాంగ్ బాడీ రావడానికి వీకెండ్ పోయాడేమట. మమ్మీ నీ తండ్రి కొడుకు మేడం నీకెందుకు? కట్టె బిడ్డ ఏదో పెట్టినవే ఏమో దొరుకుకోలేదురా. అక్కడ చూడ ప్రసాద్. నరసింహ కట్టే చూడు. నరసింహ మళ్ళీ అయినా కొంచెం బాత్రూమ్ తీసుకపోవా? బాత్రూమ్ నేను లెక్క పండేనే ఇగో రాదు. ప్రసాదు ఎక్కడ దొరికిందిరా కట్టే? కాదు బిడ్డ, ఎక్కడ జారుతుంది. మొన్ననే పడితే నా కాలు ఎగిరింది కదా. జాగ్రత్తగా ఉండాలి. అయినా జారితే జారు, పడితే పడు, సావు ఉంటే ఎవరు చేస్తావు? చూడా ఫోనే ఇంట్లో ఫోన్ వస్తుంది కదా, వాడికి ప్రసాద్ చూడా. హలో ఉన్నాడు ప్రసాదేనా? ఇంకా ఫోన్ చేసింది మీరేనా? ఉండు పిలుస్తా. మా అక్కదా ఏంది ఫోన్? కుక్క పోతాను. ఒరే ప్రసాద్ ఇట్లా నీకే ఫోను. Yeah. I am planning to go America in this month. This is my parents' wish. Of course, it's my dream also. Yeah. Magic Santosh has helped for it. Okay. Bye. Intano. Mummy. Happy. ఏమండి చూసిండ్రా? నా కొడుకు అమెరికా. నువ్వు ఒక్కరోజే పోయినరా? అయ్యో పుణ్యం ఉంటుందా? పుణ్యం వచ్చింది చాలు, ఇప్పటికే ఎక్కువైంది. ప్రసాదు Grandpa. కట్టె వాటి బిడ్డ, ఈ పైసా కొండవు. అంటే మనం తీసిన చూడు ఈ నాయన దానకరుడు అన్నట్టు. తీసుకోవడానికి ఉంటే ఇల్లు కూడా దానం చేసాడు మీ అయ్యా. ఎవరనుకున్నావే? బాలరాజు పేరుకు తగ్గట్టు రాజా గుణమే అనేది. ఇంటే నలుగురికి పెట్టే గుణమే. నీ పేరు
సుగుణ పేరుకు మాత్రం సుగుణ అన్ని కొంచెం కురాలి. ఎందుకే ఆయన పెద్ద మనసును అర్థం చేసుకోకుండా అట్లా మాట్లాడతాం? ఏంటి ముఖ్యమైన అనేది మన ఏం చేసి నాయన కూడలు దానికి గలీజ్ మాటలు పట్టించుకోకుండా అందుకే అసలు ఒళ్ళు పెట్టుకోకుండా ఆయన ఏం లేదు నాయన ఆయన ఏం బిడ్డ ఏం లేదే ఇదే ఈ భూమికి బరువు కదా మనకు పైసల ముళ్ళే బరువు ఎందుకు నేనంటానా నేను ఎవరికైనా దానం చేయరాదు. అబ్బో బరువు దిగుతుంది పుణ్యం వస్తుందని నేనంటానా. ఈ ఊళ్ళకు కాబట్టి వాళ్ళకి ఇచ్చేవి కాదు బిడ్డ. ఎవరికైందికే మనకే పింఛన్ ఇస్తలేనా? నెల నెలకి ఇస్తున్నా కదా. అబ్బా బోడి పెన్షన్ డబ్బులు 200 నువ్వుగా తీసుకున్నావు మాకు. అరే వెళ్ళి పెట్టుకోకుండా ఊరు రాయన మళ్ళా ఏంటి బిడ్డ? ఆయన అన్న తండ్రి అన్న కొడుకు చేసేది రాయ అట్లా మాట్లాడతావేందిరా? పొత్తిళ్ళకెళ్ళి పెంచి పెద్ద ఎత్తి చదివిపిత్తి ఉద్యోగంలో పెట్టిత్తి ఇల్లు కట్టిత్తి 2 ఎకరాల పొలం కొంటి పట్టం పిల్ల అంటే ఆ పట్టం పిల్లని తెచ్చి పెళ్లి చేసి ఇక ఇంతకంటే ఇక్కడ నేను ఏం చేయాలి బిడ్డ? మొత్తం చెప్పిన నువ్వు చేసిన పక్కన పిల్ల అవుతున్నది ఇదైతే కనబడుతుంది. నువ్వు ఇప్పించిన ఉద్యోగం ఉన్నా అది నాకు డాడీ నువ్వే కదా లంచం తీసుకుని సస్పెండ్ అయ్యావు. అది తప్ప గట్లా చెప్పు బిడ్డ. ఇవన్నీ మాటలద్దే నాయన. పైసలు అవసరం పడినాయి, ఈ పైసలు కాదు. అరే రామా నీ కన్ను ఈ పైసల మీద పడ్డదేంటిరా? ఇగో నేను పోయినాక ఎట్లయినా ఈ బంగారు మూలతారు 10 తులాలు మీకే కదా. అబ్బా మాకేనా లేక నీ బిడ్డ అల్లుడొచ్చి గద్దలే కదా అనుకోతాం. ఎవరికేక అవునే నీకు చెప్తే వినవట్లేదా? అరే మొగడని చూడు ఒకడు ఉన్నాడు, మొగోడని చాలా టైం ఉంది కానీ ఈ పైసలు కావాలి. ఇస్తావయ్యే అరికీసి ఇట్లా కోసం వెళ్తావేంద్రా? అదే నేను నీకు అనుకోస్తారా? అరే ముసలోడా అక్కడికి చెప్తున్నావురా పైసలు ముందు ఇవ్వమంటే తమాషా చున్నా తనిపేసిరా ముసలోడు పట్టాదు వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ మనీ మ్యాటర్ మై డియర్ సన్. ప్రసాద్ ప్రసాద్ ఇగో ఇంట్లో మాట ఇంట్లోనే ఉండాలి, బయట పడ్డదనుకో. ఆయన ఈ పట్టుదల ఎంత గట్టిగా చూద్దామని పరీక్ష చేసిన నీ పైసలు మాకి ఏముంటా నీదాన్ని సంతోష్ చాలా రోజులకు వచ్చిన సంతోషం బాగుండవా? థ్యాంక్ యూ. నమస్తే తాత, అవునావా? మంచిగా బిడ్డ. నా దృష్టిలో బాగా అయిపోయినాయి అనుకుంటా కదా. అవునంకు ప్రోగ్రామ్స్ చేసి చేసి నాకే బోర్ కొట్టేసింది. తాతయ్యతో కాసేపు మాట్లాడితే కానీ రిలాక్స్ కాలేదు. తాత ఇవన్నీ నాకెందుకు బిడ్డ? ఏ అద్దు బిడ్డ. అయ్యా నీ మీద కనుక ప్రేమతో పండు పొలమో తెస్తే వద్దనేది సంతోషం తెచ్చుకోదు. ఏం బిడ్డ? ఏందో ఏం ప్రసాద్ అమెరికా ప్రయాణం ఎంతవరకు వచ్చింది? మీరు చేసిన మ్యాజిక్ తో
మూమెంట్స్ చాలా ఫాస్ట్ అయింది బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఏది బిడ్డ బోర్ కొడుతుంది, ఏమైనా మాట్లాడు. ఏం మాట్లాడాలి బిడ్డ, ఏమున్నది చెప్పుకుంటాను. అవును తాత, నువ్వు గతంలో చాలా బాగా పాటలు పాడేవాడివి కదా. ఇది ఒక్కసారి ఒక్కడే పాట పాడతా ప్లీజ్. ఏదో ఆ కాలంలో నోటికి వచ్చింది వాడుకోని, ఇప్పుడు అంతా అయిపోయి ఏముంది బిడ్డ. ఆ కాలమైనా ఈ కాలమైనా ఏ కాలమైనా కల కలే తాత, దానికి ఏం పాడు ఉండదు. ఒక్క పాట ప్లీజ్. ప్లీజ్ తాత పాడవా? అయినా నువ్వు బిగ్గేస్తావే పాట పాడడానికి మూడు వస్తుంది. కానీ అచ్చం చెట్టు మీద కళ్ళు ఆగినండి, గది నాకెందుకురా. మనలో చెప్పి అచ్చం చెట్టు మీద కళ్ళు చేస్తా కానీ ఇప్పుడు పాట అయితే బాయ్. ఓకే తాత. అంటే అంకల్ రండి రండి. కమాన్ తాత, మంచి చక్కని పాట. నువ్వు వయసులో ఉన్నప్పుడు ఇష్టంగా పాడుకున్న పాట ఎంత వస్తుందో పాడతా. ఏం పాడాలా బిడ్డ? పాడతా. నేనెంతో భ్రమసిపోతే చిలుక పలుకు మాటలకు, నేనెంతో భ్రమసిపోతే పల్లమల్ల బిడ్డ ఉంటది. నేనెంతో భ్రమసిపోతే, నేనెంతో భ్రమసిపోతే చిలుక పలుకు మాటలకు, నేనెంతో భ్రమసిపోతే చిలుక పలుకు మాటలకు, నేనెంతో భ్రమసిపోతే బిరబిరా చూపులకు, వయ్యారి నడకలకు, నేనెంతో భ్రమసిపోతే, నేనెంతో భ్రమసిపోతే చిలుక పలుకు మాటలకు, నేనెంతో భ్రమసిపోతే చిలక పచ్చ చీర కట్టి, చింత చిగురు రైక దొడిగి, నడుము కొడ్డానం పెట్టి, కాళ్ళకు పట్టీలెట్టి, గట్టు మీద నడుచుకుంటా, గట్టు మీద నడుచుకుంటా. ఆ గట్టు మీద నడుచుకుంటూ వచ్చింది ఎవరు తాత? ఎక్కడికి వచ్చింది తాత? గట్టు మీద నడుచుకుంటా నా మదిలోకొచ్చినదే, నేనెంతో భ్రమసిపోతే చిలిక పలుకు మాటలకు, నేనెంతో భ్రమసిపోతే చిలిక పలుకు మాటలకు, నేనెంతో భ్రమసిపోతే. వెళ్ళండి తాత, చాలా బాగుంది, చాలా బాగుంది. ఏమైంది తాత? ఏమైంది? చెయ్యి మార్చుకోపోయింది. ఇందాకనే నేను ఇప్పుడు ఒక మ్యాజిక్ చేస్తాను చూడు. బూమ్ షకలక బూమ్, బూమ్ షకలక బూమ్, బూమ్ షకలక బూమ్. తాత ఇదిగో ఆయింట్మెంట్. అది ఎట్లా వచ్చింది బిడ్డ? అట్లా వచ్చేది మ్యాజిక్. చల్లగా ఉంటుంది. మంచిగా ఉన్నది బిడ్డ. గ్రాండ్ఫా, వాట్ రొమాంటిక్ సాంగ్ తాత. తాత, ఆ గట్టు మీద నడుచుకుంటూ వచ్చిన పిల్లెవరు తాత? ఎవరు తాత? ఎవరు? ఎవరైనా నీ నాన్న బిడ్డ. అట్లనా? నానమ్మ. అమ్మంటే నీకు అంత ప్రేమ? అమ్మకే నేనంటే ఎంతో పానం బిడ్డ, ఆయనకి ఎంతో పానం. నా బంగారం, ఈ పత్తుల బంగారం మొలతాడు నా బంగారం చేపించి పెట్టింది, దానికి బాగా ప్రేమ బిడ్డ. చాలా బాగుంది. కానీ ఇంట్లో అమ్మ కూడా ఎక్కడ కనిపించట్లేదేంటి? సంతోష్, అప్పుడు ఎప్పుడో వేములవాడ జాతరలో మా నాయన ఉన్న మా అమ్మ కలిసి ఒకే ఒక ఫోటో దిగిందట. ఆ ఫోటో గురించి అదే సిలికల చంద్రమ్మ, చిలుకల చంద్రమ్మ అడ్రస్ గురించి అబ్బా ఎంత వచ్చిందో సంతోష్. సంతోషకలే విసిగిపోయింది అనుకో నాయన. ఏం వరి కాబట్టి నేను వెళ్తున్నా, మళ్ళీ ట్రై చేస్తాను. మంచిది బిడ్డ. ఓకే తాత, చాలా బాగా ఎంటర్టైన్ చేసావు. మళ్ళీ వస్తానే. మంచిది బిడ్డ, జర వండవైపు జాగ్రత్త. ఎందుకని మరి మీరు ఎప్పుడు అలానే చూస్తారు కానీ ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండొచ్చు కదా.
వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? హ్యాపీగానే ఉండదు బాగా చూడవచ్చు. ఒరే ప్రసాద్, మా లైఫ్ గురించి నీకు ఎందుకురా? నీ లైఫ్ గురించి ఆలోచించుకోపో పొమ్మంటుంటే. Grandpa, Daddy, Mommy, Grandpa. ఏమైంది బిడ్డ? Grandpa, you are very lucky. సంతోష్ బాయ్ వచ్చారు కాబట్టి చచ్చి బతకావు. లేకుంటేనా ఉండగానే చచ్చేవాడి తాత. రైట్ సార్. నాన్న బాగానే ఉన్నాడు. అనుమానమా? అదేంటక్క అంత ఇదిగా ఉంటే తీసుకెళ్ళి 4 రోజులు అసుకోవచ్చు కదా. ఫోన్ లో పెడతాను సోలు చేద్దాం. నాకు కూడా తెలిసి నీ అత్తమామలు పెట్టాల్సుకుంటున్నావు, నాకు మొత్తం తెలుసు. Daddy, Mommy, good news. Visa confirm. I am going to America. మానవే ఎంత మంచి వాడు చెప్పినవరా. ఒక్క ఫోన్ చేస్తుందా? హలో, శైలజ, నేను వేసుకున్నది. మా వాడికి వీసా కన్ఫర్మ్ అయ్యింది. రేపో మాపో అమెరికా వెళ్తాడు. మమ్మీ, బట్ వన్ స్మాల్ ప్రాబ్లం. నేను మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తానే. ఏమైందిరా? వీసా కన్సల్టెంట్ కి ఇంకా 50,000 పే చేయాలి మమ్మీ. 50,000? Yes. అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చేవా? ఐడియా సుగురా, సంతోషం అడిగితే ఎలా ఉంటుందంటావు? ఏదో మాట సహాయం చేశాడు. అయినా ఇది మనీ మ్యాటర్ కదా డాడీ. అయినప్పటికీ అంత మనీ సంతోష్ బాయ్ దగ్గర ఉండొద్దా? బాగోదు డాడీ, బాగోదు. అది నిజమేరా. ఏమయ్యా, ఏంటి? నాకు ఉపాయం తప్పింది. ఏంటో చెప్పు. మీ నాయన మా నాయన బంగారు పోతాడు ఉందిగా. బంగారు మొత్తాడు ఆయన ఇవ్వడు కదే. మనం తీసుకుంటాం కదా. ఎట్లా? ఎక్కడో తర్వాత చెప్తా గానీ నేను చెప్తున్నాను, ఒప్పుతావా లేదా? అయ్యేందో చెప్పు. ఒప్పుకుంటానని చెప్తా. అయ్యో చెప్పరా అదే. మీ నాయనను మా నాయన ఇక్కడ వదిలేస్తావా? ఎక్కడన్నా వదిలేయడానికి మా నాయన ఏమన్నా కుక్క పిల్ల అనుకుంటువా, పిల్లి కూడా అనుకుంటువే? తండ్రి, అన్న తండ్రి. తండ్రి, మీరు కూడా వీని కన్న తండ్రే కదా. అవును కదా. రేపో మాప పోయే తండ్రి గురించి ఆలోచిస్తున్నావు కానీ రేపటి భవిష్యత్తులో కొడుకు గురించి ఆలోచించే బాధ్యత నీకు లేదా? మమ్మీ సారీ, నేను యాక్సెప్ట్ చేయను. అమెరికా క్యాన్సిల్. ఏంటి? అమెరికా క్యాన్సిల్? నిన్ను కదరా మమ్మీ నాకు పిచ్చే. నువ్వు అమెరికా వెళ్తున్నావని ఇంతమందికి ఎంత గొప్పగా చెప్పుకున్నానో తెలుసా? ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళకపోతే ఆ అమ్మాయితో చావాలి కదా. అయినా ఈ ముసలాడు ఇయ్యాలా రేపటి మంచాల వెళ్ళడా? అప్పుడు సాయంత్రం ఎవరు చేస్తారా? నువ్వు చేస్తారా? నేనే చేస్తారా? బయట వచ్చేస్తారా? అడగలేక కుడవలేక ఎత్తిపోయలేక నేనే కావాలి కదా. అదేదో నీకు వచ్చే వాళ్ళకి నిజమే కదా. అబ్బా అట్టొచ్చినావే. ఎంత దురాలోచన చేసావు నువ్వు. అదే అమెరికా అంత దూరాలోచన అని అంటున్నా. ఏ పాపలరా మమ్మీ, బట్ ఇది పాపం కదా. ఏ పాపలరా? ఇంతకన్నా ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు ఎట్లుంటారో ఎరకనా? కాలానికి తగ్గట్టు భక్త నెరవాలరా బిడ్డ. అయినా
ఎల్లుండి ఎవరో ఒకరు గంగాశ్రమంలో జాయిన్ చేస్తారులే. అక్కడ ఆయన సుఖంగా ఉంటాడు, ఇక్కడ మనం సుఖంగా ఉంటాం. అంతే. ఎంత దురాలోచన చేసేది ఏంటి అమెరికా అంత దూరాలు ఇగో భార్య భర్తలు అంటే సగం సగం కదా. అవును కదా. పాపమైన పుణ్యమైన సగం సగమే. సో బెటర్. ఆఫ్లైన్ మమ్మీ చెప్పింది, బెటర్ ఆఫ్లైన్ నువ్వు చెప్పు డాడీ. ఏం రా బెడ్రూమ్ 50,000 ముందు చెప్పని బెటర్ ఆఫ్లైన్ ప్రసాద్ పట్టి ఓకే ఓకే చెప్పను చేసి చూపిస్తా. చెప్పను చేసి చూపిస్తా. చూపిస్తారు పైకి వస్తుంది. సుగుణా ఇలా రాని చేసి చూపిస్తా. చెప్పను చేసి చూపిస్తా. రే ప్రసాదు ప్రసాదు నరసింహ నాయనా నాయనా నీకు శుభవార్తని. గదేంది బిడ్డ నడిట్లా కదేదో దీపం పుట్టించినట్టు అవుతుంది. అదే నీకు శుభవార్త చెప్తామని. అదేంటిరా ఇవాళ ఫాదర్స్ డేనే ఆంధ్ర. అంటే ఏంటిరా? ఫాదర్స్ డే అంటే తండ్రుల దినోత్సవం అన్నట్టు. తండ్రుల దినోత్సవం అంటే తండ్రి బతికుండగానే దినాలు పెడతారా? ఎస్, అలాంటిదే గ్రాండ్ ఫా. 365 రోజుల్లో ఆ ఒక్కరోజే మీ దినం. అదే నీకు ఆఖరి దినం తాత. ఏందో ఇది సమజ్ అయితే లేదు. ఆయన ఏంటిరా? అట్లా కాదే. ఫాదర్స్ డే అంటే అదో పండుగ లాంటిది అన్నమాట. పండుగ చేసుకుంటారు తన్నుల పేరు మీద. అందుకోసానికి ఇదంతా కేక్ తెచ్చినాము, నువ్వు కట్ చేయాలి, ఈ కొవ్వ తూడాలి. ఊస్తే ఆరిపోతుంది కదరా. ఆరి పోవడానికే తాత. ఈ బర్త్డే అంటే కొవ్వొత్తి ఊరుడే ఊరు 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 ఊరు. హ్యాపీ ఫాదర్స్ డే టు యూ, హ్యాపీ ఫాదర్స్ డే టు యూ. ఏ ప్రసాద్ తాతయ్యకు చీకట్రా. ఖమ్మంలో బాధేనో ఏదో కానీ మామయ్యకు స్వీట్ పెట్టు. ఏంది బిడ్డ? నీకు విషయం చెప్పాలి. ఏందిరా? ఏం లేదు నాయన, ఇన్ని రోజులు నీకు ఏం చేసిందో ఏం చేయలేదో నాకు తెలియదు. ఈ ఒక్క రోజన్నా, ఈ పండుగ రోజన్నా ఈ మనిషికి ఇష్టమైన పని చేసి నీ పానం తుడిపి వేయాలని నా మనసులో ఉన్నది. నిజంగానా బిడ్డ? నిజంగా ఆ దేవుడి మీద ఉంటే అదేంటిరా? ఆయన నీకు ఇష్టమైన దేవుడు యాదగిరి నరసింహస్వామి కదా. అదేంటిరా? అందుకే కదా నీ పేరు నరసింహ అని పెట్టుకున్నా. ఈ రోజు నిన్ను యాదగిరి గుట్టకు నేను నీ కూడా కలిసి తీసుకువెళ్ళి దేవుని దర్శనం చేయిద్దాం అనుకుంటా అన్నా. నా మనసులో ఉన్న మాట చెప్పినావు బిడ్డ. ఇంత మంచి ఆలోచన ఎట్లా వచ్చింది బిడ్డ? అబ్బో, ఇంత మంచి ఆలోచన నాకెక్కడ వచ్చింది. ఈ కోడలు నువ్వు నాకు చేసిన తర్వాత ఆలోచించడే మర్చిపోయినా. ఈ ఆలోచన నీ కోడలు. అబ్బా కూడాలవ్వా, నీకు దండవమ్మా. ఇంత మంచి ఆలోచన చెప్పినందుకు దండం. అయ్యమ్మా, నాకెందుకు దండం పెడతా? ఇది ఆ దేవుడి సంకల్పం. ఆ దేవుడికి దండం.
నరసింహస్వామి ఇన్ని రోజులకు నీకు దయ కలిగిందా తండ్రి? నన్ను నీ దగ్గరికి తీసుకుపోతున్నావా తండ్రి? నీ దగ్గరికి తీసుకుపోతున్నావా తండ్రి? రైట్ సార్. ప్రాబ్లం సాల్వ్ రా. మమ్మీ కనబడట్లేదు, మమ్మీ కూడా రాలేదు. మమ్మీని వదిలేసారా ఏంటి? ఆ మాట మీ మమ్మీ వింటే మీ మమ్మీ నేను వదిలేస్తున్నా. మరి బంగారు కొడతాడు. అబ్బో బంగారు కొడతాడు. మీ మమ్మీ నాకు తెచ్చివ్వడం అది కూడా దాంతో పాటే వస్తాను. మమ్మీ వస్తాను. మమ్మీ ఇంటర్ ది మ్యాజిక్ సంతోష్. Grandpa missed by ya. What? Yes. నేను అంటే కలిసి తాతయ్య దొరుకుని యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గరికి వెళ్తాను. ఫుల్ జనం. అటు చూసి ఇటు చూసేవారికి మామయ్య అంతా వెతికినాం. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అసలు ఏమైందో ఉన్నాడో లేడో తెలియట్లేదు సంతోష్. ఆయన కావాలనే మనకెందుకు బాధపడిపోయాడయ్యా. ఆత్మాభిమానం గల మనిషి ఇకరాడయ్యా, ఇకరాడు. డోంట్ వరీ, నేనున్నాను కదా. మేము పోలీస్ కంప్లైంట్ గురించి ఆడ చూసుకుంటారు. నీకేంటి శ్రమ? ఇందులో శ్రమే ఉందండి. జస్ట్ మ్యాజిక్ చేస్తాను అంతే. మ్యాజిక్ బూమ్ షకలక బూమ్, బూమ్ షకలక బూమ్, బూమ్ షకలక బూమ్. బలస్తత రా, ఎక్కడ ఉన్నా రా. అరే ఎవరు వచ్చారు బిడ్డ? మీకోసం అక్కడ తీర్థంలో ఎంతగానో వెతికినా దేవుని లెక్క సంతోషం వచ్చిండు, తీసుకొచ్చిండు. మీకోసం చూద్దామని అంటే వాళ్ళేడికి పోతారు తాత, వాళ్ళు వస్తారు అని అన్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు రాకపోతే మ్యాచ్ చేస్తా అన్నాడు. అన్నట్టు మ్యాచ్ చేసినా బిడ్డ. ఏదైతే నువ్వు ఇంటికి తిరిగి వచ్చినావు మధ్యాహ్నం. చాలా సాయం చేసావు సంతోష్. నీ దేవుడు ఈ జన్మలు కూడా మర్చిపోయావు. ఓకే నాన్న, నన్ను క్షమించు నాన్న. ఆ దేవుని దర్శనం చేయించలేకపోయినా నెక్స్ట్ బాధలు సేపు ఖచ్చితంగా చేపిస్తా. ఏ సంతోష్ చేయించండు బిడ్డ. ఏంటి? ఇగో కొత్త బట్టలు కొని వేయించి దేవుని దర్శనం చేయించి బొట్టు ప్రసాదం ఇప్పించిండు. లోపల ఉన్నది, తీసుకుపోండి పోండి. సరే సరే. సంతోష్ బాబా ఈస్ గ్రేట్. నో, గాడ్ ఈస్ గ్రేట్. అన్నట్టు బిడ్డ ఏమైనది? మీ అమ్మ పెట్టిన బంగారు మొలతాడే నువ్వేందిరా? బంగారు మొలతాడు ఓడబెట్టావా? ఇప్పుడు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి కదా మామ. జాగ్రత్తగా ఉండాలి కదా. నీ బంగారు మొలతాడు నేను రప్పించనా?
ఎట్లా బిడ్డ మ్యాజిక్ బూమ్ షకలక బూమ్ బూమ్ షకలక బూమ్ బూమ్ షకలక బూమ్ అంటే సేఫ్టీ లాకర్ లో ఉంటుంది చూడండి. సేఫ్టీ లాకరా? ఏమయ్యా సేఫ్టీ లాకర్ అంట చూసినాము. సేఫ్టీ లాకర్ అంటే ఆ సేఫ్టీ లాకర్ కాదు, అంటే మీ దగ్గర ఉంటుంది చూడండి. నా దగ్గర మమ్మీ సంతోష్ భయ్య మ్యాజిక్ చేశాడు కదా, అది ఖచ్చితంగా మీ దగ్గరే ఉంటుంది మమ్మీ. నా దగ్గర ఉంటుందిరా? దగ్గర అనుకుంటుందిరా? ఉంది. ఇట్లా వచ్చింది సంతోష్, నువ్వు భలే జాదుగాడి అయ్యా. నీకంటే నా ఆంటీ సంతోష నువ్వే చూసావా తాత నా మ్యాజిక్ ఎలా ఉంటుందో? భలే ఎత్తావు సంతోష. రెండే కూర్చు. ఇప్పుడు ఇంకొక మ్యాజిక్ చేయనా? పెట్టు తాత పెట్టు. చెప్పు బూమ్ షకలక బూమ్ బూమ్ షకలక బూమ్. తాత ఎవరు వచ్చారో చూడు. కన్ను సరిగ్గా నజరిస్తలేవు బిడ్డ. నువ్వు ఓను బిడ్డ? నేను చిలకల చంద్రం కొడుకు శివని తాత. అమ్మమ్మ, మీ నాన్న రఘు కదా మరి ఇంటి దాకా వచ్చింది. అరే ఏంటి అదే ఇది మాత్రం పక్క నిజం కాకపోతే మీ ఏడాది చెప్పుదే కొట్టు. అప్పుడు పొత్తిళ్ళకి ఇంత తుండింటి, ఇప్పుడు ఐశ్వర్యం అయిపోయావు. ఇట్లా బిడ్డ మీరొక్కరే తక్కువైందని వచ్చినట్టు మీ అమ్మ సంటి కొడుకు. నీ అమ్మేది బిడ్డ. ఇంతగా ఎందుకని నేనే విషయం అంతా తెలుసుకున్నా వచ్చాను. చెప్పుతారా మా అమ్మ ఎందుకు కలవాలనుకున్నాను? ఎంత గలీజాడు మీ నాయన. బస్సులో మనవాడ అదే నిజం కావాలి. ఈ ఇద్దరిని ఏ రకంగా నడికేది? డాడీ ప్లీజ్ డాడీ బెటైసి. అది నువ్వు చిన్న గదే పొత్తిళ్ళల్లో ఉన్నప్పటి మాట. నా పిల్లలను తోడుకొని సమ్మక్క సారక జాతరకు వచ్చిన రాత్రి దొంగలలో మా పైసలన్నీ ఎత్తుకపోయింది. పిల్లలు ఆకలాకలని ఏడుచు మొదలు పెట్టింది. ఏం చేయాలో సమది కాలేదు. పిసకోతి లెక్క జాతరలంతా తిరిగి తిరిగి మీ అమ్మ పెట్టిన హోటల్ కాడికి వచ్చిన. మీ అమ్మ పెట్టిన జాతర కాడ మీ అమ్మకు మా రోజంతా చెప్పుకున్నా. అంతే మా కడుపు నిండా అన్నం పెట్టింది. బస్సు ఖర్చులకు పైసలు ఇచ్చి పంపించింది. పుణ్యాత్మురాలు మీ తల్లి, పుణ్యాత్మురాలు. ఇది అసలు స్టోరీ. నీ మాట పక్క నిజం కాలే మమ్మీ. నేను నమ్మనురా, ఇదంతా వచ్చింది. సరే తాత మళ్ళీ వెళ్ళొస్తా. ఆగు బిడ్డ ఆగు. ఈ ముడ్లు ఎక్కువ బిడ్డ. ఇదేందా గురించి దాచిపెట్టిన బిడ్డ ఈ ముడ్లే. ఇది తీసుకో బిడ్డ. బాకి బాకి బిడ్డ బాకి ఈ జన్మలో తీసుకపోతే మళ్ళా జన్మ ఎత్తాలన్నట్టు. తీసుకో బిడ్డ తీసుకో. ఎప్పుడో పార్టీ పడ్డాడంట, ఇప్పుడు ఇస్తాడంట. వద్దు ఉన్నాయి. ముందు బిడ్డ బాకి ఎప్పటికీ బాకి. అక్క సుట్టం అవుతుంది కానీ లెక్క సుట్టం అవుతుందా? అక్క అక్కనే లెక్క లెక్కే బాకి బాకి. తీసుకో బిడ్డ. నా మీద నేను నచ్చినట్టే ఒట్టు. తీసుకో బిడ్డ. ఎన్ని పైసలు ఉన్నాయి తాత? అందాదా 1000 రూపాయలు ఉంటుంది బిడ్డ. అప్పటి లెక్క ఇప్పటి లెక్క ఒకటేనా బిడ్డ? తీసుకోపో బిడ్డ తీసుకో. ఆ పుణ్యాతురాలకి ఎన్ని ఇచ్చినా తక్కనే. కాలు ఈ బిడ్డ అసలు మా నీ మ్యాటర్ అది. 10 కాస్త మంది కానీ తెలిసిపోయింది కదా. ఇంకో ఇంటికి కూడా పోదండి పోదాం. పారా నువ్వు చూసుకో. నేను రాను రాను అన్న నన్ను బలవంతంగా తీసుకొచ్చాను. నేను ఇప్పుడు రాకపోయి ఉంటే
చాలా మిస్ అయ్యాను. చాలా చాలా థ్యాంక్స్ సంతోష్. మర్చిపోయిన బిడ్డ అందులో ఎందుకంటే ఆడి పైసలు ఉన్నాయి, అవి ఇప్పుడు వెళ్ళాయి కదా. ఆ తెల్లల పైసలు ఇచ్చి మిగిలిన పైసలు తీసుకపో బిడ్డ. చెల్లెలి పైసలు అది కాదు. వజ్ర వైడూర్యాలకు విలువ కట్టచ్చు, కానీ వీటికి విలువ కట్టరాదు. వీటికి విలువ కడితే నీ నిజాయితీకే విలువ కట్టినట్టు. మరి వీటిని నువ్వేం చేసుకుంటావు శివ? మా పూజ గదిలో పెట్టుకుంటా. మా పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ వాళ్ళ పిల్లలకు చూపెట్టుకుంటూ అంత మంచితనం గురించి తరతరాలకు వీటిని కాపాడుకునేటట్టు. అయ్యో అయ్యో లే బిడ్డ, చల్లగా బతు, అమ్మను మంచిగా చూసుకో బిడ్డ. కనిపించిన తల్లిదండ్రులు, కనిపించే దేవుళ్ళు బిడ్డ. అల్లను మన సంటి పిండల కన్నా మంచిగా చూసుకోవాలి బిడ్డ. అమ్మను మంచిగా చూసుకో బిడ్డ, అమ్మను మంచిగా చూసుకో. అలాగే వస్తా. సంతోష కదా బరువు చేసిన వేళ బిడ్డ. ఇప్పుడు నీపై ఇంకొక బరువు ఉంచబోతున్నాను. అబ్బో అదేంటి బిడ్డ? బూమ్ షకలక బూమ్, బూమ్ షకలక బూమ్, బూమ్ షకలక బూమ్. ఇదిగో ఏం బిడ్డ? చూడు తాత, నా లక్ష్మి, నా లక్ష్మి, నరసింహ, సుగ్రహ, ప్రసాద్, నరసింహ, నీ అమ్మ బిడ్డ, మీ అమ్మ కోడలమ్మ, మీ అత్త బిడ్డ ప్రసాదు, మీ నాయనమ్మరా. మీ నాయనమ్మ కడుపులో ఉన్నప్పుడు పిండ అడ్డం జరిగింది. పుడితే మీ నాయనమ్మ చచ్చిపోతుంది, పుట్టకపోతే మీ నాన్న చచ్చిపోతాడు. అది డాక్టర్లు చెప్పేసి అప్పుడు మీ నాయనమ్మ ఏమనుకుంటానా, నేను చచ్చినప్పుడు మా కొడుకు బతకాలని మీ నాన్న కానీ మీ నాయనమ్మ కన్ను మూతుంది. నరసింహ, నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుని కంటే నిన్ను కన్న మీ తల్లి గొప్పదిరా, మీ తల్లి గొప్పది. కూర్చున్నా మమ్మీ. రేపు అమెరికా వెళ్ళినా కూడా మీ తాతయ్య కాళ్ళు వస్తావా ఏంది? ఎప్పుడు తెలుసుకోవడం నేనే కదా, నేను వస్తానే. మొబైల్ పడుకోపో, చూంటే మెత్త పడింది మెత్త. నా లక్ష్మి, నా లక్ష్మి, నా లక్ష్మి. ఏమి లేదు, రేపు ఢిల్లీ వెళ్తున్నాను. తాతయ్య చూసి వెళ్దామని వచ్చాను. ఈరోజు
మంచిగా నిద్ర పట్టింది బిడ్డ, నా లక్ష్యం ఫోటోని చూసుకొని. కానీ మీరేదో దయ్యం పట్టినట్లయింది బిడ్డ. ఊపిరి అందలేదు, అంత కాళ్ళు గిజ గిజ కొట్టుకున్నా. మళ్ళీ ఏమనిపించింది. అవును, ఆ దయ్యం మళ్ళీ మీ దగ్గరికి వస్తే దానికి నా పేరు చెప్పండి. ఓం శకలక బూమ్. అవును, భూమి శకలక భూమి. వెళ్ళేటప్పుడు చెప్పు, తలిపేసుకుంటా. ఇవో చూడు, నీకోసం ఏం తెచ్చాను. అచ్చం చెట్టు మీదకి వెళ్ళా చెట్టు మీది అచ్చం కళ్ళు తాత. పోయి బిడ్డ, బాగా రోజులు అవుతాక ఇసుకో తాత, నీకోసమే. శాఖ పెడతా బిడ్డ. ఇసుకో. నరసింహ ఆయన తాత, ఆడు మొదలు దాని గిలాస. ఆయన అంతా ఫారెన్ బ్రాండ్, మనది మదర్ బ్రాండ్. నువ్వు కానీ తాత కాదన్నా. నెమ్మది 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 అడిగా తాత. తాత ఎలా తాత? అచ్చం చెట్టు మీదకి వెళ్ళే రక్తం ఎక్కించుకున్నట్టున్నది దవాఖాన. 40 ఏళ్ళ వెనుకకు తీసుకపోయినా బిడ్డ. నేనెంతో భ్రమసిపోతే చిలుక పలుకు మాటలకు నేనెంతో భ్రమసిపోతే. ఇంకో గ్లాస్ పోయి బిడ్డ. సెలవైంది బిడ్డ, నీ కష్టాలు కూడా. నేతో భ్రమసిపోతే చిలక పళ్ళకు మాటలకు. అక్కడికి వెళ్ళవులే. 40 ఏళ్ళు ఎరుకపోయినా అమ్మాయి ఆడికి వచ్చిందిలే. బిరబిర చూపులకు పోయారి నడకలకు బిరబిర చూపులకు. అది మరి ఏం చెప్పాలా తాత? నువ్వెవరు, నేనెవరు? నా మనసును తృప్తి చేయడానికి మాత్రం బాగా కట్టుబడుతున్నావు బిడ్డ. నేను తీసుకోలేను బిడ్డ. రుణం తీర్చుకోకుండా వెళ్ళిపోతావు కదా. రుణం తీర్చుకునేపు నా దగ్గర ఏమున్నది బిడ్డ? రుణం తీసుకున్నాను. ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. ఏమీ లేదా? ఉన్నది బంగారం మొత్తం ఉన్నది, తీసుకో. అదే నాకే చెప్తాను. అంతకన్నా విలువైంది నీ దగ్గర ఏమీ లేదా? ఏం లేదు బిడ్డ. కావాలంటే ఇది చూసుకో. నా దగ్గర లేదు. నీ దగ్గర ఉంది తాత? లేదు బిడ్డ. నీ దగ్గర ఉంది. నీ ఆశీర్వాదం తాత. నువ్వు నా పెళ్లికి వచ్చి నన్ను ఆశీర్వదించాలి. నీ పెళ్లికి వస్తానో లేనో కానీ నాకు తెలియదు, కానీ నీ పెళ్లి అయినాక మాత్రం నీ ఇంట్లోకి వస్తా బిడ్డ. పెళ్ళయ్యాక వచ్చి చేస్తావు తాత. ఏం చేస్తానా నీ ఏ తల్లి కన్నా బిడ్డవో సంతోష, నా సంతోష. కడుపున పుడుతో సంతోష, ఓ సంతోష. నా కన్నా పేగు కదిలించావు సంతోష, నా సంతోష.
కూర్చోండి. ఏంటి బాగా ఉండే బాగా అయ్యా చెప్తే నేను కూడా నవ్వుతా కదా చెప్పండి. బాగానే అయ్యా చెప్తే నేను కూడా నవ్వుతా కదా చెప్పమంటావా చెల్లమ్మ? చెప్పు నరసింహ చెప్తున్నా. చెప్పని రాదా ఏం లేదు చెల్లమ్మ, మీ మామయ్య చనిపోయాడు కదా, మన మామయ్య. ఒకవేళ చనిపోయిన మామయ్య మళ్ళీ దయ్యమై ఇంట్లోకి వస్తే ఎట్లా ఉంటది నరసింహ అని అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏం లేదు, మా ఇంట్లోనే ఒక పెద్ద దయ్యం ఉంది, ఇంకో దయ్యం వెనకాల రాగట్టున్నాడు. అసలు దైవం మీ తాత ఎంత అన్యాయం చేసి పని చూసినవా సంతోష మావా నీకప్పుడే నువ్వేళ్ళు నిండినా మావా ఏం కష్టం వచ్చిందని పోయినావు మావా మ్యాజిక్ సంతోషం వచ్చింది మ్యాజిక్ చేసుడు లేచి కూకొని పాడవాడవా మావా అయినా 10 రోజుల నుండి ఒకటే ఏడుపు. ఎందుకని చూసుకో. అవును ఏం చేద్దాం మరి? నరసింహ ఏంటయ్యా చిన్నపిల్లగా? నీకు ఇష్టమని పన్ను పొలాలు కూడా నాయన శక్తిగా చుట్టాను. నరసింహ ఆగోయ, చెల్లమ్మకు ధైర్యం చెప్పాల్సింది నువ్వేదా చిన్నపిల్లలు కదా. అయినా ఇప్పుడు ఆయన వచ్చి చెట్టు మీద కళ్ళు తాగుతారా? ఏందా అయ్యో నువ్వు తిన్నావనుకో మీ నాయన మనసు తృప్తి అవుతుంది. ఇగో నువ్వు తిను, నేను చెట్టు మీద కళ్ళు పోతాను. ఇగో ఇది తాగవయ్యా. ఇగో ఈ చికెన్ ముక్క తిను. కూడా తాగే ఎన్ని ముక్కలు అవుతాయి? నరసింహ ఏమైతాయా తిన్నా ఇప్పుడు తిను. మీ నాయన మనసు తృప్తి అవుతుంది. అబ్బో మీ నాయన నీకు ఎంత ప్రేమ ఉండే. కానీ ఈ చికెన్ ముక్క తిను. ఆయన ఇగో ఈతకాలు తెచ్చినాం, తాటికాలు తెచ్చినాం, బీరు అన్ని తెచ్చినాం. అందరూ ఆయన అన్నారు నాయన ఇప్పుడు దొరుకుతాయి నాయన నువ్వు బాగా నాయన. ప్రోగ్రామ్ బాగా జరిగిందా సంతోషం? సంతోషం. తాత చెప్పిన కవర్ నీకు చెప్పలేదని ఏమనుకోకుండా ప్రోగ్రామ్ బిజీ ఉంటాం, నేను డిస్టర్బ్ చేసిన చెప్పలేదు ఏమనుకోకుండా. చూరా సంతోష్ వంటలు చేస్తా బాగా వాడుకో సంతోషం. తింటాలే చెల్లమ్మ, ఎక్కడికి వెళ్తారు? అన్నం తీసుదా బావా 10 మంది ఎందుకు పంచాయతీ కానీ ఈ సంతోష్ బాబు అయితే ఒక్కడు కరెక్ట్ చేస్తాడయ్యా. దేని గురించి బావా? అదే పత్తుల బంగారు కొలుసు నాకు మారేస్తే పోతాను అనుకుంటానా నేను అనుకుంటానా. మళ్ళా మొదలు పెట్టావు. అరే మా అక్క బొట్టి పొద్దుగా లేచి తిట్టిన తిట్టి ఇట్టకుండా పెట్టిన శాపలాడతాం పెట్టకుండా ఆ బంగారు మంత్రాలకెళ్ళి సగం ఇయ్యకపోతే
నువ్వు తమ్ముని కాదు నేను అక్కని కాదు నీ ఇంటికి రానరా నీ ఇంత మనవాడరా అని శాపరార్థాలు పెట్టుకుంటే అదే పౌడిగా అరే నువ్వు అరే బావ మంచోడు కదా అని మంచిగా అనుకుంటే అని మళ్ళా నువ్వు మొదలు పెట్టావు అరే అది ఎట్లా అక్కయితుంది నువ్వు ఎట్లా బావ అవుతావా అయినా రాయబారానికి పెట్టిందా ఊరికి అడగనికే సిగ్గుసారి ఉండాలి నరసింహ చూసినావా ఎట్లా మాట్లాడుతున్నావు సిగ్గు చేయాలంటే ఏంటయ్యావు బంగారం దగ్గరుంటే అందరూ ఇక్కడేరా నరసింహ మాటలు మర్యాదగా రాని నామంత బంగారం నాకు రావాలి నీకేందా మర్యాద ఇచ్చేది అరే ఒక్క మాట అడుగుతా ఏడన్నా ముసలి అని పోతే ముసలి దాని బంగారం ఆడిది గుర్తు అరే మా ముసలి అయిపోయిన బంగారం సగం ఈ వంటకు లేదా సిగ్గులా ముచ్చట్టాను నీకు ఏదైనా సగం ఇవ్వాల్సిందే నరసింహ అది తీసియ్యా ఏం చేసుకుంటావు సిద్ధం ఇవ్వకపోతే మీ ఎక్కడంతా సంసారం ఎట్లా చేస్తుంది గప్పుడు చూస్తా నాకు సానుకుంటా నరసింహ మర్యాదగా మాట్లాడు నా బంగారం నాకు ఇక్కడ పెట్టు నీకేమైనా మర్యాద ఇచ్చేది నువ్వు సగం బంగారం పోతాడు కదా నీకు నాకు మర్యాద లేదు చూస్తున్నాపో మర్యాదగా నాకు 10 మందిలో పంచాలు పెట్టాల్సి వస్తుంది పాంచాలు చెప్పేటోడు ఈలేటోడు ఇయ్యాల్సిందే అరే గ్రాండ్ ఫాదర్ చనిపోయేటప్పుడు మొదలు పెట్టారు ఇదేమన్నా ఇల్లా చేపల మార్కెట్ సంతోష్ భయ్య మీరైనా చెప్పొచ్చు కదా చెప్పు సంతోష్ ఎవరు తప్పుంటే ఎవరని నీ చెప్పుతో బట్టి ఫైనాన్స్ అయ్యి అంటే ఇది నీ ఫ్యామిలీ ఆఫ్టర్ పరాయవాణి సో మీ చెప్పులతో మీరు పట్టుకుంటే బాగుంటుంది కానీ నా చెప్పుతో మిమ్మల్ని కొడితే ఏం బాగుంటుంది చెప్పండి చూసావా చెప్తా కొత్తకుండా గట్టిగా కొట్టాడు సంతోష్ ఆ ఫోటో ఎక్కడికయ్యా నాకే కావాలి అది మా అమ్మా నాన్న ఫోటో నీకెందుకయ్యా మీకు కావాల్సింది బంగారు పడతాడు ఈ ఫోటో మీకెందుకు ఎట్లా మాట్లాడుతున్నావు మీరు ఇలా చేస్తుంటే నేను ఇంకెలా మాట్లాడాలంటే డాడీ అది సంతోష్ భాయ్ తెచ్చిన ఫోటో అయితే ఏంట్రా ఎన్ని డబ్బులు కావాలో అడగమని పడేస్తాం కానీ ఆ ఫోటో కోటి రూపాయలు ఇచ్చినా ఇవ్వను ఏం సంతోష్ సమాచారం గిట్ల చెప్తున్నావు డాడీ అక్కల్ ఫోటోనే కదా లీవ్ ఇట్ ఫోటోలే కదా ఊరుకుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారా ఓ ఐసీ చూసే వాళ్ళు ఏమనుకుంటారా ఓకే మమ్మీ ఓకే కంటిన్యూ ఇదిగో సంతోష్ ఏదో మావాడికి అమెరికా వెళ్ళడానికి మాట సాయం చేసినామనేటువంటి కృతజ్ఞతతో నేను ఊరుకుంటున్నాను లేకుంటేనా నేను కృతజ్ఞత అంటే అసలు కృతజ్ఞత అంటే అర్థం తెలుసా మీకు ఈ రోజుల్లో చేసిన సాయానికి మరుక్షణమే మర్చిపోతున్నా ఈ రోజుల్లో ఎప్పుడో ఇంత అన్నం పట్టిందని గుర్తుంచుకున్న మీ నాన్న వడ్డీతో సహా వాళ్ళకి డబ్బులు చెల్లించాడే అది కృతజ్ఞత అంటే మీ అమ్మ పోయాక తల్లి తండ్రి తానే మిమ్మల్ని పెంచి పోషించి ఇంత వాళ్ళని చేశాడే అంత మంచి మనిషి కడుపున పుట్టినందుకు అదృష్టంగా భావించాల్సింది పోయి కృతజ్ఞతగా ఆయనకు మీరేం చేశారు ఎప్పుడు చస్తారనేది చూశారు మరి బజార్లో వదిలేశారు మీకు లైఫ్ ఇచ్చి మీ లైఫ్ సెటిల్ కావడానికి తన లైఫ్ సాక్రిఫైస్ చేసి విశ్రాంతి తీసుకునే ఆ వయసులో మనశ్శాంతి లేకుండా చేశారు దేవుడు ఉన్నాడు అని ఒకరంటారు దేవుడు లేడు అని మరొకరంటారు ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుడి కోసం విగ్రహాలు పెడతారు గుండు కడతారు పూజలు చేస్తారు ఉత్సవాలు కూడా చేస్తారు మరి కానీ పెంచిన తల్లిదండ్రులు కనిపించే దైవాలను భావించకుండా దూరం కొడుతున్నారు బ్రతికుండగా కడుపుకు పట్టెడన్నం పెట్టని మీరు చచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత ఆర్పాటం చేస్తున్నారు ఇదేనా మీరు కన్న వాళ్ళ పట్ల చెల్లించుకునే కృతజ్ఞత ఓహో ఇవన్నీ నీకు తెలుసు అన్నమాట నాకే కాదండి మీ విషయం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిన సంగతి మీకే తెలియదు తెలిసింది అయితే ఏంది మాకేమైనా భయమా ఇసంటోళ్ళు ఈ సమాజంలో చెల్లెలు పైసలు అసంటోళ్ళు వీళ్ళు ఈ భూమి మీద ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఏం మాట్లాడుతున్నారు ఆంటీ ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు బాగా మాట్లాడుతున్నావు ఏమి అరే ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం నువ్వు అరే పక్కింటోని లెక్క కావాలి పోయి మా ఇంట్లోకి వచ్చినావు వచ్చినావు పెట్టింది తిని సావాలి అరే పెట్టింది తిని సావం ఎక్కలేని ప్రేమాభిమానాలు మాగే మీద నువ్వు ఓలిపోవచ్చు ఎందుకు అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా అసలు నువ్వు ఓలికి వచ్చావు నాకు తెలియక
అడుగుతున్నాను మా అయ్యకి ఉంచినావు బాగా మాట్లాడుతున్నావు అవో తమాషాలు బాగా మాట్లాడతాను అంటే ప్రేమ అభిమానం అనేవి కడుపున పుడితేనే పుట్టేవి కాదంటుంది అది హృదయం నుంచి పుట్టాలి వాటికి రంగు రూపం కులం రక్తం ప్రాంతీయ భేదాలు లేవు అవి యూనివర్సల్ అలాంటి ప్రేమాభిమానాలని మీరు కాదు కదా మిమ్మల్ని సృష్టించిన బ్రహ్మ కూడా ఆపలేడు ఏమయ్యో మీరు ఊరుకుంటుంటే మాటలతో మాయం చేసి మ్యారేజ్ చేసేలా ఉన్నాడు ముందు కూర్చోబడా సంతోష్ మర్యాదగా ఆఖరిగా చెబుతున్నాను ఆ ఫోటో ఇలా ఇస్తావయ్యా ఇవ్వను ఇవ్వమంటున్నాను ఇవ్వను ఇంటికి వచ్చి అన్నే సంతోష్ Oh my God, Dad, it's very bad. Okay, మమ్మీ ఈ సిచ్యువేషన్ లో మీరు నాతో ఎయిర్పోర్ట్ రావడం కష్టం నేనే వెళ్తాను అంకుల్ ప్లీజ్ గెట్ హిమ్ టు హాస్పిటల్ ఐ టేక్ కేర్ ఫ్లైట్ లో మమ్మీ వాట్ మ్యామ్ ఎంత దురాలోచన చేశావు ఐ మీన్ ఏంటి ఇంత నీచంగా ఆలోచించాలా అదేంటి ప్రసాద్ అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు బాబాయ్ అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరు కావచ్చు కానీ నేను అమెరికా వెళ్ళకపోతే మా మమ్మీ చచ్చిపోతుంది కదా భయ్యా మా మమ్మీ చచ్చిపోతే మా డాడీని ఎవరు చూసుకుంటారు మా మమ్మీ చచ్చిపోతే మా డాడీ కూడా చచ్చిపోతాడు సో నేను అమెరికా వెళ్తే ఇద్దరు బతుకుతారు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మై బెటర్ చాయిస్ ఇస్ గోయింగ్ టు అమెరికా నువ్వు ఊరికే భయపెడుతున్నావు ఇంకా నాకు అదే పనా మమ్మీ నిన్ను కష్టపడి కడుపు చంపుకొని పైసా కూడబెట్టి నిన్ను ఇంత వాళ్ళు చేస్తే నేను కష్టపడతా కడుపు చంపుకుంటా పైసా కాదు డాలర్ కూడబెట్టి మీకు పంపిస్తా హ్యాపీ సంతోషం నువ్వైనా చెప్పయ్యా పాల మనసులో విషక్తులు వేశారు ఇప్పుడు పాలు తక్కమంటే ఎలా తక్కుతాలంటే దట్స్ రైట్ భయ్యా దట్స్ రైట్ ఒరే ప్రసాద్ ఏంట్రా ఇంత సడన్ గా మారిపోయావు సడన్ గా కాదు మమ్మీ కేవలం నీ వల్లే స్లోగానే మారిపోయాను ఇప్పుడు సడన్ గా ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మీకు అలా సడన్ గా అనిపిస్తుంది అంతే అలాగే అనాలి మమ్మీ అలాగే అనాలి ఒక నేచురల్ రూల్ చెప్తాను విను మమ్మీ కాకి కూటిలో కోకిలలు గుడ్లు పెడతాయట కాకి కూటిలో పుట్టిన కోకిలలు కావ్ కావ్ అనకుండా కోకిలల కూకు అని కూస్తే ఆ కోకిలలు తమ పుట్టలను తల్లి కొడతాయట అంటే నేను కాకి గూటిలో పుట్టిన కోకిలను కాదు కాకి గూటిలో పుట్టిన కాకినే అంటే నేను మీకే పుట్టాను మీ రక్తం పంచుకునే పుట్టాను మీరు నేర్పిన విద్యా బుద్ధులు నేర్చుకున్నాను మీలాగే ఉంటాను అలాంటప్పుడు మీలా కాకుండా వేరేవరిలానా ఉంటే నన్ను వేరేగా పుట్టినవాడు అనుకుంటారు కదా మమ్మీ సో నేను అమెరికా వెళ్ళినా కూడా మీలా కాకిలా అంటానే కానీ కోకిల కూకని మాత్రం కూయను మమ్మీ కూయను నీ కన్న తండ్రిరా రియల్లీ మమ్మీ ఈయన నా కన్న తండ్రా నల్లకు నిజం చెప్పా మమ్మీ సంతోష్ భయ్య ఈయన నా కన్న తండ్రి అంట మా మమ్మీ కన్ఫర్మ్ చేసింది కన్ఫర్మే కదా మమ్మీ కన్ఫర్మే కదా మరి ఈయన కూడా ఈయన కన్న తండ్రే కదా కన్ఫర్మే కదా చెప్పు మరి అలాంటప్పుడు ఈయన ఏం చేశాడో నేను కూడా ఇతనికి అదే చేయాలి కదా మమ్మీ ఇప్పుడు అదే చేస్తున్నాను కదా ఏంటే కొడతావా కొట్టు 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 కొట్టలే నువ్వు తల్లిని
అవకాశం దొరికితే హత్య కూడా చేసే హంతకురాలిదే, పాపపురాలు. షట్ 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 యువర్ బ్లడీ మౌత్, యూ డర్టీ డెవిల్. ఓ షట్, మీ వల్ల నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇక నుంచి మీ లైఫ్ మీది, నా లైఫ్ నాది. బాయ్ మమ్మీ. నా పేరు ఎంకన్ననే. ఒక్క మండలం కాదు, ఎన్ని మండలాల్లో పెద్ద మనుషులు నాకు గుర్తు. నా పేరు ఎంకన్ననే. ఇక్కడ పిలిచిన వరకు నీ సంగతి నువ్వు ఇంకోసారి పిలుచుకో, నువ్వు ఇంకోసారి పిలుచుకో. ఏమనుకుంటావు? అక్కడ ఉంటే పులి బాధ
అటు పోతేనేమో పులి బాగా మరి ఊరు రోజు ఉండాలా అవునా ఏమంటే ఏమండి మోర్గా చెప్పు ఇగో చెప్తున్నారని మాట మాట జాగ్రత్త ఏమన్నా కానీ నన్ను మాట్లాడితే నువ్వు మాట్లాడు నన్ను నేను ఏమనుకుంటున్నాను దండం పెట్టు దండం పెట్టు నేను చేసుకున్నా నువ్వు చేసుకుంటే నేను చేసుకున్నా వాళ్ళు చేస్తున్నారే నాకు ఇద్దరే కంటే లేకుంటే కట్టే ఏం తెలియదు నీకు అదే ఏం తెలియదు చేస్తున్నారు ఏం తెలియదు చేస్తున్నారు నువ్వు ఏం నా పిల్ల బాగాలేదు నా పిల్లలు నేను మాట్లాడుతున్నాను నా పిల్ల బాగాలేదు ఎందుకు అంటున్నానండి అంటే ఏమంటారు మళ్ళీ కరేశ్వరి అంటుంది కరేశ్వరి అంటే మంది ముందు అంటే ముందు సాంటారు కానీ కాదు నువ్వేమన్నావే నువ్వేమన్నావే అయ్యో అయ్యో నా కాలు పట్టుకో నాకేం కాదు నాకేం తెలియదు నా కాలు పట్టుకోకండి కాలు ఎట్లా పట్టుకుంది తెలియదు అందరు పట్టుకోలేదు అందరు పట్టుకున్నారు నేను పట్టుకు అందరు పట్టుకున్నారు ఎవరు నమ్మను చెప్పు పట్టుకున్నారా పట్టుకోలేదా చెప్పని ఈ తోటి కాకపోతే చెప్పాలా చెప్పాలా నీ మనం పోతుందో వాళ్ళ మనం పోతుందో నా మనం పోతుందో నా కోసము 3 మండలాలు తిరిగి 36 మండలాలు తిరిగి బోర్డు దొరుకుతలేదు బోర్డు దొరుకుతలేదు లేకి 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 నీకు లేకి వాళ్ళు నాయవను నా వాళ్ళు అందరూ లేకి లేకిని కుదిరితే పూజన పెట్టి కట్టు అంటే కట్టి ఇది ఏంటి నేను కట్టినా ఇంకోటి కట్టింది అవునే నేను బయటకు పెట్టుకున్నాను మూత్రం టైం అయింది